8వ రాయలసీమ మహాకవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు అల్లెం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి మాతృభాషా పరిరక్షణ సమితి నంద్యాల. రాయలసీమలో పేరుగాంచినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గుడ్డాల వెంగళరెడ్డిలను రేనాటి సూర్యచంద్రులు గారు చెప్పుకుంటారు. రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితితో వీరి గుడ్డాల వెంగళరెడ్డి పైన కవితా శీర్షిక దాన ధర్మాలకు గిడ్డి గుడ్డా వెంగళరెడ్డి. దాన ధర్మాల గిడ్డి గుడ్డా వెంగళరెడ్డి. ఆకలిలో అన్నమై నిలిచాడు, కలిలో ఉయ్యాలవాడులో పుట్టాడు, డొక్కల కరువు డొక్కల వికసించాడు, పేదల అనాథల వెన్నుగా నిలిచాడు, పెద్దగా ఎదిగిన వినయమే మేడ. నీతి నిజాయితీతో నిలిచిన వాడ, రాయలసీమలో మెరిచిన రత్నం, దాన కన్నుడై వీరి మార్గం వినూత్నం. నంద్యాల ప్రాంత మహానటుడు, గొప్ప కవి, విభాషా పండితుడు అయినటువంటి దేవులపల్లి గారి నుంచి, వారి జీవితం నుంచి కవిత ఇక్కడ. సాయి దేవులపల్లి ఆష్టధర్మ విద్యా వికాసం, రస కవిత బోధనలో భూషణం, ఉత్తమోపాధ్యాయ హితభూషణం, చైతన్యపరిచే రచనా భూషణం, మానవీయ నైతికత విభూషణం, కమనీయ కవితా కాసార విహారం, సామాజిక శిష్యాభివృద్ధికే తోడు గోపురం, శ్రీశైల మల్లేశ్వరానంద లహరి, వీరి సహృదయ భక్తిభావ రసఝరి, రాయలసీమ కవి సంతత కల్పవల్లి, కంప్ర కవితా కదంబాల అనటనా వైదుష్య ప్రతిభారని, వెన్నెల వానలో తెలుగు మాధుర్య ఛవి, ఆనందాల మోగిలి సుబ్బయ్యకు, కబ్బపు లింపగ దక్కిన దేవులపల్లికి, కవిలోక భండిగా ఉన్న వెన్నమరసున్న సురకొండ మిన్న కవితాల వారమో అన్నకు, దేవులపల్లి సుబ్బయ్య మాన్యులకు శతసాహిత్య కవిత నీరాజనం, నా స్వీయ కవిత విశేష వదనం. నా కవితా ప్రస్థానం ఇక్కడి నుంచే, అంటే రాయలసీమ మహాకవి సమ్మేళనం నుంచే మొదలైంది 2018లో. ఇప్పటికి దగ్గర 100 కవి సమ్మేళనాలు పాల్గొంటాను. ఈ ఆస్థానం కలిసిన నా స్నేహితులు రవి గారికి, అప్పిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను సార్. రాయలసీమ నా అంశము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిత్తలిప్పుల వంటి కళ్ళు, ప్రసన్నమైన ముఖారవిందం, రోషము కోసమే మలిచిన మిసాలు, ఆ రూపమే శత్రు భయంకరం. మరో నరసింహావతార జననం, దుష్ట సంహారం చేసేందుకు అవతరించే తెల్ల రాక్షసులను తుదముట్టేందుకు నరరూపముగా దాల్చిన నరసింహుడు. అభోబిలేసుడే ఆత్మదైవంగా రేనాటి గడ్డలో గాంపించెను. శత్రువులపై ఆ నామము స్మరిస్తే సీమ గడ్డిలో గడ్డి పూస కూడా పూసగుడవలే ఎగిసిపడే. తిరుగుబాట ఎగరేసే, కళ్ళల్లో నిప్పులు పిడుగులై కురిపించే సీమ పౌష పతాకిని చిహ్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఖ్యాతిగాంచే. రేనాటి నేలపై బంగారు పండిస్తుంటే, కుందు నది నీళ్లు దాహాన్ని తీరుస్తుంటే, అన్నదమ్ముల వలె హాయిగా జీవిస్తుంటే, కళ్ళు కొట్టిన దొరలు నొస్సుపై దండెత్తేరు. ఆంగ్లేయుల దార్శికంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, అధికార మదోన్మాదంతో వైఖరిని అవలంబిస్తుంటే, పీడించే పన్నులపై వసూలు చేస్తుంటే, నిప్పుల పొలమిలా నరసింహారెడ్డి అగ్నిజ్వాల ఎగిసే. రాయలసీమలో పుట్టిన మట్టి తత్వము, ఈ గాలిలో మించిన దాతృత్వము, ఈ సీమ నీళ్ళలోని పౌషాన్ని పుణికిపుచ్చుకొని గంభీరమైన అడుగులు వేస్తూ పంచాభిషను తెల్లవారి అరాచకాలకు చమర గీతం పాడేందుకు స్వాతంత్ర సంగ్రామానికి పునాదులు వేచెను. తొలి విప్లవ వీరుడుగా క్రాంతిగాంచి బ్రిటిష్ వాడికి తెలుగోడి దెబ్బయిందో రుచి చూపెను. ఉయ్యాలవాడ నాడిన ఊడలే ఆదర్శంగా మహామహులు సంగ్రామ స్ఫూర్తితో కదిలి భరతమాత దాస విముక్తి కలిగించెను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తి దిగంతాలు వ్యాపించెను. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. శతావధాని శ్రీ మాత్రాల శివరామరాజు, అవధాన ఆనిముత్యం, రాయలసీమ అవధాన రత్నం, అవధాన రాజు మాచిరాజు, పృచ్చక గణ రారాజు మన రాజు శివరామరాజు, అవధాన తల్లి సిగ అలరు నెలరాజు,
మాచిరాజు గారింట మాన్య లక్ష్మీనారాయణరాజు పట్టిగా కొత్తపల్లి గ్రామ బిడ్డగా జనించే మన శివరామరాజు సంస్కృత ఆంధ్ర భాషల లెస్స నేర్చి మేటి గురువర్యులతని మెలకులా కరించి సరళతర పరసుమాల సీస మధ్యమాలల్లి సాహితీ సరస్వతి కల్పించిన లలిత కవి మన మాచిరాజు. నాటి అవధాన ఉద్దండుల సరి నిలిచి శతాధిక అవధానముల దాటి సల్పి అవధాన భూషణ పురస్కారం అంది అవధాన ప్రియుల ఉల్లము పులకరింపజేసిన వారు మన మాచిరాజు. శతకమ్ముల పెరుగు రచించి పెరుగు సాహితీ సత్వస్తుల సల్పి సీమ నలుజన్ముల అవధాన వెలుగుల పంచిన ప్రతిభాశీలి మన మాచిరాజు. అవధాన ఎస్ చంద్రులుగా భాషిల్లిన శ్రీ సివి సుబ్బన్న నరాల మెట్టునందిన సాహితీమూర్తి పుట్టిన ఊరు కొత్తపల్లికి నివాస స్థలి చాటలమరికి అవధానంలో తెలుగు రాష్ట్రాలకే కీర్తి వెలుగులు పంచిన అవధాన పూర్ణచంద్రుడు అవధాన రాజు మన మాచిరాజు. జై హింద్ సార్. నేను తెలుగు ఉపాధ్యాయుడు నా కవిత శీర్షిక సాహితీ జుమణి. పిన్నని సూర్యుడ తేజో విరాజితుడై ప్రభవించ కృష్ణవేణమ్మ గర్భాన ఓనమాల దిద్దే రాఘవ శాస్త్రి ఒడిలోన గొట్టెలుగులో వెలికి తీయని అందచందాలను చూపించి ఈర్వాణాంధ్ర శ్రీమూషిగా నిలిచి సాహితీ నందనవనాన శతకావ్య పద్మబాంధవుడై నిలిచాడు. దీర్ఘ సమాసాలు దుష్కర ప్రాసలతో ప్రళయ ప్రపంచన మేఘగర్జనల వంటి వర్ణనలతో ఆయన చేసిన సాహితీ విన్యాసం నందమహాకావ్యమై గడియారం వారి పురస్కారానికి ఘనహారమై నిలిచింది. రేనాటి సూర్యచంద్రుల జీవిత చరిత్రలు పరిశోధనా జిజ్ఞాసుల బూటబావులై నిలిచాయి. నంద్యాల జనజీవన సౌందర్యాన్ని సాహితీ సాంస్కృతిక కళావైభవాన్ని పుట్టిట పట్టిన పుస్తకం నంద్యాల చరిత్రం. చదవనారంభించిన వదలనివ్వని శైలి వారికే సొంతం. కరోనా వేదాకృతిని మానవాకృతితో ఎదిరించిన వృత్తాంతం కరోనా మృత్యుహేళ బహుళ ప్రసిద్ధం. ఆశావాది ప్రోత్సాహం దొరకడమే అందుకు తార్కాణం. జ్ఞానమతులేగాక జానపదుల నోట పల్లవించిన మళ్ళీ నండూరి ఎంకికి పర్యాయపదమై నిలిచింది. తన ప్రతి శ్వాస సూర సారస్వత సంగోన్నతకై వెచ్చించి యావదాంధ్రలోని సాహితీ గణాపాటిలను వేదికనెక్కించి భువన విజయమై నిలిపాడు. నంద్యాల కీర్తికి జయపతాకమై నిలిచాడు. సహదేవునికి అర్జునుడై నిలిచి ముందుండి నడిపించాడు. ఎందరో శస్త్రచికిత్సా నిపుణులకు సాహితీ విలువిద్యను నేర్పి ద్రోణుడై నిలిచాడు. కందనమోదు వరద పాటను కన్నీటి పాటగా అర్థంగా వినిపించాడు. యామిని సరస్వతితో జతకట్టి చతుర్ముఖ రూపదాల్చి నందిమండల ఆలయ చరిత్రలకు అక్షర రూపం ఇచ్చాడు. శారదాదేవికి శతకావ్యార్చన చేసి చదువులమ్మ కంఠమాలగా వెలుగులీరుతున్నాడు. ప్రణుతి ఆ గొట్టి ముక్కల సుబ్రహ్మణ్య సృష్టి. ధన్యవాదాలు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారి గురించి మధుసూదన్. నేను గణిత ఉపాధ్యాయుడిని. వివిధ రకాలైన పద్యాలలో రచనలు చేయడం నా యొక్క ప్రవృత్తి. అలాగే ఈరోజు నేను ఎంచుకున్న అంశం రాఘవేంద్ర స్వామి. బృందావనమందున్ భక్తావళి భోచే మందస్మిత రూప మంత్రాలయ వాస ఆందోళన తీర్చే ఆనంద ప్రదాత వందే నరపూజ్య భాగేశ్వర రూప అని నమస్కరించుకుంటూ, కన్నులందున నింపుకొంటిని కామితార్థుని రూపమున్ భిన్నపంబులు తెలిపినాడను వేద వేద్యుని గొల్చుచున్ సన్నుతించితి భక్తితో గురు సార్వభౌముని వేడుచున్ చిన్నపోయిన మానసంబిక సేద తీరెను మెండుగా ధర్మ రక్షణ చేయ నిలిచిన దాశనీకుని బోధనల్ నిర్మలంబగు మార్గమందున నేర్పుతో నడిపించుని కర్మ మార్గము మేలు మేలని కల్మశంబును బాపుచు మర్మములు పంగ నిల్చను మాన్యుడిక్కడ దాత్రినన్ రాయలేలిన సీమయందున రాఘవేంద్రుని కాంచగా వేయి కన్నులు చాలా వింకని విశ్వమంతయు పల్కెని కాయమంతయు తృప్తి నందును కష్టమెల్లయు దీరగా ఈయతి సుగొల్పనెంచ నాకిలనెంత భాగ్యము కలిగని యతీశ్వరాయ కంతు గొల్తు యంత్ర మంత్ర ధీబల స్తుతింపనేన శక్తుడయ్య సుందర ననా విభో నటించిపోవు ధర్మ రక్షకామితార్థ దక్షత ప్రతీకమైన మిమ్ము చేరి
ప్రాంజలిన్ ఘటింతునే. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ నీల వెంకటేశ్వర్లు. మహానంది ఏపీ మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఎస్వి యూనివర్సిటీలో PhD పూర్తి చేశాడు. ఈనాటి నా కవితా శీర్షిక మార్గదర్శక మనీషి కాదర్బాద్. జీవితం అంటే నాది నా వాళ్ళది కాదు, మనది మన వాళ్ళదన్న మహామనీషి. జీవితం అంటే పుట్టడం చావడం కాదు, చచ్చిన తర్వాత కూడా బతకడం అన్న అసామాన్యుడు. నవనందుల నిలయానికి చిరునామై నిలిచిన వాడు నంద్యాల గాంధీ కాదర్బాద్ నరసింహారావు. వెంకట సుబ్బారావు నరసమ్మల ఆత్మజుడై స్వాతంత్ర మహాయజ్ఞానికి ఋత్విజుడై బాపు మాటను తన బాటగా మలుసుకొని అడుగు లేచిన శుద్ధ గాంధేయవాది కాదర్బాద్. హెచ్చుదగ్గుల సామాజిక జీవన సమభాగ్యానికై హరిజన హాస్టళ్లు, సహపంక్తి భోజనాలతో హరిజనుల చీకటి హృదయాల వెలుగులు నింపిన క్రాంతదర్శి, అన్నదాతల ఆశా జ్యోతి. మున్సిపల్ చైర్మన్ గా, కాంగ్రెస్ అధ్యక్షులుగా నంద్యాల కీర్తిని అజరామరం చేసిన ఆదర్శమూర్తి. బాపూజీ, చాచాజీ, రాజాజీ, ఆంధ్ర కేసరి, ఎన్జి రంగా, గోరా, భోగరాజు పట్టాభి ఎందరో మహనీయులకు ఆతిథ్యం ఇచ్చిన నీ ఇల్లు అదో ఆనంద నిలయం. గ్రంథాలయోద్యమానికి ప్రతిరూపమై నిలిచిన విక్టోరియా రీడింగ్ రూమ్, ఎందరికో ఉజ్వల భవితనిచ్చిన మున్సిపల్ హై స్కూల్, రైతు జనబాంధవుడిగా నింపిన కుందు నది వంతెన నువ్వొక మహాదాతవని చెప్తూనే ఉన్నాయి. ఓ మార్గదర్శక మహామనిషి, నీ జీవితం 100 సంవత్సరాల నాటి నంద్యాల ముఖ చిత్రం. నీ జీవితం మూసుకుపోయిన ఎన్నో దారులకు దిక్సూచి. ఓ రాయలసీమ రత్నమా, స్ఫూర్తిదాయకమైన నీ జీవితం మాకు దారి చూపే దీపస్తంభమై నిలిచే ఉంటుంది. ధన్యవాదాలు. డాక్టర్ వెల్దాల వెంకటేశ్వరాచారి దుర్భాగ రాజశేఖర శతాబ్దాన్ని భావరాగములతో పరిమళింపజేసి పద్యమున్నదికించ ప్రాణుడితడు అతడు దుర్భాగ వంశాల ఆగ్నిగను రాజశేఖరవధాని భాజనమున పృచకాలి సమస్యల పృథివి మగడ పద్యపూరణలను పేర్చి పల్కె బలిరా వీరమతి చరిత్ర చంద్రనృపాలుడు అమర సింహ చరిత్ర నాలికించే సీత కళ్యాణము సీతాపహరణాది నాటకముల తీర్చ నాట్యముగను ఆరాణ చరితను నీరాన వలనను పరిమళ భరితమై రచించే కందాల జనమంచి కడచేరి శిష్యుడై ఆ సంస్కృతాంధ్రములు అభ్యసించే తల్లి సుబ్బమ్మ గారాల తనయుడితడు తండ్రి వెంకటరామయ్య తపమదేవు కవిగ రాజకీయ గరిమ జన చరిత్ర అగర తల్లిదండ్రి పుణ్యములౌట నిజము కలసి దుర్భాగ గడియారములిరుములను జైత్రయాత్రను అవధాన మిత్రులుగను తెలుగు నాట సాగింపగా తెలుగువాణి వారి మస్తిష్కముల నిలిచి కరుణగోపే వలచ కవి సార్వభౌమయై వసుదయందు వీర చారిత్ర భారతి బిరుదములుగా రాచి ఆధేతరములందు తను కొడిన మెరసి తెలుగును దీపించి మెరయజేసే బాలుడై జనించి బాధ్యతగా చదివి కలసి జరుల తిరిగి కడుదులెరిగి ప్రజల కడగండ నిలిచి ప్రజలను పాలించి కవి ఎరుంగనేమో కవిగా జరిపే ధన్యవాదాలు సార్. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి చేసినటువంటి మార్టిన్ లూథర్ కట్ల వీరు నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి కవిత గానం చేస్తారు. నమస్కారం. నా పేరు మార్టిన్ సార్. అది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం. నేను హిందీ టీచర్గా పనిచేస్తున్నాను.
నా యొక్క శీర్షిక నీలం సంజీవరెడ్డి గారు. ఈయన మాజీ రాష్ట్రపతి, స్పీకరు మరియు ముఖ్యమంత్రి. నిత్యమైన నీలం ఒకటి చాలన్నట్లు తల్లి సుబ్బమ్మ మెరుపును తండ్రి చిన్నప్పటి నాయకత్వ లక్షణాలను పిడిగిపుచ్చుకొని 18 మే 1913 అనంతపురం ఇల్లూరులో పురుడోసుకున్న సీమ పౌరుషానికి ప్రతీక శ్రీ నీలం సంజీవరెడ్డి గారు. మదరాసు దివ్యజ్ఞాన సమాజంలో విద్యతోనే విలువలు నేర్చి అనంత ఆర్ట్స్ కాలేజ్ చదువులన్న కోయిలలో రెక్కలిచ్చుకున్న సీతాకోక చిలుక. ఆకర్షితుడయ్యాడు 16 ఏళ్ల చిరుప్రాయంలోనే గాంధీ గారి బోధనలు. కట్టాడు కాది దూకాడు స్వాతంత్ర కథన రంగంలో సింహంలో. పొందాడు రామతారక మంత్రోపదేశం శంకరాచార్యుల వారిచే. వీడలేని జీవితాంతం అతి క్లిష్ట పరిస్థితులలో కూడా రామనామ ఉచ్చారణ నేర్పింది. రామనామం ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధాల సుగంధం. తోడైంది సహధర్మచారిని తరిమేల వారి నాగరత్నమ్మ నైతిక ప్రోద్బలం. గడిపాడు జైలు జీవితం దేశ స్వాతంత్రం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో. వరించింది జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిష్కలంక వ్యక్తిత్వానికి. పదవులంటే తృణప్రాయం, సంపదంటే లేదు వ్యామోహం. నిజాయితీ, అంకితభావం, అకలంక దేశభక్తి త్యాగనిరతి ఆయుధాలై వరించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తదుపరి లోక్సభ స్పీకర్ పదవులు అధిష్ఠించాడు ఏకగ్రీవంగా 1970లో భారత రాష్ట్రపతి సింహాసనం. గర్వించింది భరతావని తెలుగు రైతు బిడ్డను చూచి పులకించింది. గర్వంగా అన్నాడు, నేను మొదట భారతీయుణ్ణి, రాష్ట్రం భాష భేదాలు లేవని. అర్పించాడు తన సర్వస్వాన్ని కుటుంబం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం. పరమపదించాడు 1 జూన్ 1996న తన నివాసం బెంగళూరులో. మితిమీరిన స్వార్థంతో అధికారం కోసం అడ్డదారుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఏమిటి కోట్ల సంపాదన, బ్రతకడానికి ఇంత డబ్బు అవసరమా, ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి సందేశం ఇచ్చాడు. ఈయన పేరు మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ అని చెప్పి నామకరణము చేశారు. ఈ అంశం ఎన్నుకోవడంలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి అయిన మొదటి రోజులలో మా ఊరికి వచ్చారు. నేను ఆయనకు పూలమాలతోటి ఆయనకు పూలమాల కూడా వేయడం జరిగింది. అందుకని ఈ యొక్క శీర్షికను ఎన్నుకున్నాము. దానికి ధన్యవాదాలు సార్. కల్లూరు బాలయ్యారెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కడప జిల్లా ఇన్ఛార్జ్, రాయలసీమ టూరిజం మానవత ప్రజల సేవా సంస్థ సభ్యులుగా పనిచేస్తూ లయన్ క్లబ్ మెంబర్. బైరబెరెడ్డి నారాయణ రెడ్డికి నిర్వాహకులు. పరిభ్రమిస్తున్న జీవన గమనములో బాబు బిడ్డవై అన్నమయ్య జిల్లా రాయచోటి చుండుపల్లె మండలం రాయవరం నందు తల్లి నాగమ్మ, తండ్రి వెంకటరెడ్డి కుటుంబమందు జన్మమందినావు. బాల్యం నందు చదువొప్పక శామ్యపుడవై, కర్షకుడవై, రైతు బాంధవుడవై, భార్య భాగ్యలక్ష్మి భాగ్యమందినావు. ప్రభు చెప్పిన కవనములోని మరణముతో వాల్మీకి హృదయం గాయమై రామాయణ ఖాయమైనట్లు భార్య భాగ్యలక్ష్మి అకాల మరణముతో రెడ్డి గారి హృదయం గాయమై కవిశేఖరుడైనాడు. భగవత్ సంకల్పము కలిగిన రెడ్డి గారు కవిశేఖరుడై బహుదాలకు సమీపమున సంగమేశ్వర ఆలయ ధర్మకర్తయ్యై ధర్మ నిరతికి నిదర్శనమే సంగమేశ్వర శతక ఆవిర్భావం. బైరబెరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి గారు రాయలసీమ రైతు బిడ్డగా రాయలసీమ కన్నీటి గాథలను ఏకలు పెట్టిన ధీశాలు. రాయలసీమలో కరువు తాండవించినప్పుడు రాయలసీమ వాసులు శ్రీశైలం మల్లికార్జునుని, శేషాచలం శ్రీనివాసుని, కంచి వరదస్వామిని పూజించి భోగాధిపతి అయిన ఇంద్రుడిని పూజించడం మర్చిపోయారని రాయలసీమ కరువు కాటకాలతో తాండవించమని శపించాడు భోగాధిపతి. అప్పుడు కరువు కాటకాలకు ఆటుపట్టైనది రాయలసీమ. విరోధి వికృతి పరిణామ సంవత్సరంలో రాయలసీమను దహించి వేశాయి. కరువు కాటకాలు తాండవించినప్పుడు మానవ సంబంధాలు తలకిందులు కావడాన్ని చక్కగా చిత్రీకరించాడు నారాయణ రెడ్డి గారు.
నిత్యార్థం చేసే పుణ్య పురుషులకు కూడా పూట గడవడం కష్టమైనదని మంగళప్రదమైన సుమంగళి శివనాలను భార్యను పొందలేక ఏడ్చితే నిస్సహాయులైన భర్తలు కూడా ఏడ్చారట కరువు కాలము. కరువు వలన గుండెల్ని పిండి చేస్తూ సాగుతుందని చదువులు తిండి లేక ఎండిపోయిన స్త్రీముఖంలాగా ఉన్నాయని, వ్యవసాయ కూలీలకు పనులు లేక, పశువులకు పచ్చగడ్డి లేక, దెబ్బకి తీసుకునేటప్పుడు నీటి చుక్క లేక ఉన్న మూగజీవుల బాధను వర్ణించడం వర్ణనాతీతం. శ్రామికుడై, దర్శకుడై, కవిశేఖరుడై, సాహిత్యకుడై తాము కులములకు జన్మించి రాయవరం రెడ్డి బంధువై, దేశభక్తి పరాయణుడై, భక్తి తత్పరుడై సంగమేశ్వరుడు చెప్పుకొంది నిర్యాణం చెందిన బైలపరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి గారికి మా నివాళులు. అందరికీ నమస్తే. ఈ రాయలసీమ కవితా సభ్యాలు కట్టడానికి హరినాథ్ రెడ్డి గారు అదే మన నదీ ప్రవాహంపై తను లతాసు శోభితంపై సాగిపోతుందంటే ఈ జనం ఎగమల్లి వస్తారంటే నాకదైతే హృదయం ఉప్పెత్తిపోతుంది. ఈ కవితా పేరంలో అయితే మా చాలా పరపోవాలి కాబట్టి నా తోడుండేవాళ్ళు ఉండిపోతాను కాబట్టి నేను తొందరపడుతున్నాను. నా పేరు కొత్తపల్లి రామయ్య గారు, చిన్న రైతులు అంటే మధ్యరేఖ రైతులు. నా కాంటాక్ట్ వల్ల కడవ వచ్చి సిపి ప్రభుత్వ లైబ్రరీ నాకు దగ్గర ఉండడం వల్ల అక్కడ పోతూ వస్తూ కథాదశకు కవితా సమ్మేళనంలో పాల్గొంటూ ఉంటే నా కథ నాది జనమంచి శేషాదేశం మీద నా కవిత విజ్ఞాన సుధామంజిని. నెల్లూరు మండలం కలువాయి గ్రామంలో సుబ్రహ్మణ్యం కామాక్ష దంపతుల గర్భమందు జన్మించే జనమంచి చేసాల్సి శర్మాఖ్యులు కొద్ది కాలం అనే ఊరొదిలి కర్మమండలం వెంకటాపురంలో కాపురంలో 7వ ఏటనే తల్లి మరణించింది. సతి వియోగము చేత తల్లి వారణాసి పయనించే చిన్న వయసు చితికి బైలాగులతో కలిసి కాశీ యాత్ర పాదాశాలి అయి పయనించే 6 సంవత్సరాలు అతి ప్రయాసతో కలిసి తుదకెప్పుడో కాశీ నగరము గురుకులం చేరి శ్రీ సరస్వతి జ్ఞాన కార్య సాధన తత్పరుడై కావ్య చందో వ్యాకరణం 4 సంవత్సరాలు అభ్యసించి తిరిగి ఆంధ్ర విజయనగర్ కసింకోట కళాశాలలో శృతి నేత్ర భాగత్రయం అభ్యసించి విశాఖపట్నం ముందు ఆగమ గణిత శాస్త్రము యోగ సాహిత్యాది శాస్త్రము అధ్యయనం చేసి మంత్రశాస్త్రముల బోధకాంక్ష తీర్చుకుని నాటకము రఘుపతి శాస్త్రి గణిత విద్య రాజు నరసింహాసీనులు చందో వ్యాకరణం దాసాచార్యుల వద్ద పూర్వ విద్య పొంది ఉద్యోగాంతం కొరకు సిఎస్ హై స్కూల్లో కడప మున్సిపల్ హై స్కూల్లో ప్రధానాంధ్రోపాధ్యాయుడిగా విద్యార్థుల మన్నలు అందుకొని పెక్కు తాముల అవధానములు చేయించు పెక్కుడు పండితుల ప్రశంసలు అందుకోకుండా కందుకూడి సలహా పాటించి సత్కావ్యములు చేయకూడి సంస్కృతాంధ్రములందు కవితలల్లి తెలుగున ఆదాస్య మహాత్మము శ్రీ లలితోపాఖ్యానము బ్రహ్మాండ పురాణము శ్రీమద్ రామాయణ నిర్వచనము 10 దినములలో హనుమత్ విజయం పూర్తి చేసి సొంత రచనలు సర్వమంగళాపర్ణయం ధర్మసార రామాయణం కౌమారిక ఖండం కవి విలాసం రచించి ప్రఖ్యాతి పొంది వచన రచనలందు సంగ్రహ భారతం, సంగ్రహ రామాయణం, సంగ్రహ భారతం, నీతి కళావళి, మనుచరిత్ర, హృదయావిష్కరణం, ప్రసిద్ధమైన కర్మమండల చరిత్ర ఆయనే మొదలు. నీతి కళావళి, మనుచరిత్ర, హృదయావిష్కరణం, కృష్ణావతార తత్వం 12 ప్రకరణములు, శ్రీరామ అవతార తత్వం 11 ప్రకరణములు, పాండవ అజ్ఞాతవాసం, విచిత్ర పాదుకా పట్టాభిషేకం, శ్రీరామ వనవాస దృశ్యకాలంలో ప్రసిద్ధములైన ఒకటిసే ఇవి అన్నీ ముద్రింపబడిన కావ్యములట. బిరుదులు పెప్పుడుగలు బాల సరస్వతి, సంస్కృత సూరి, కావ్యతీర్థ, మహాకవి, అభినవ ఆంధ్ర వాల్మీకి, అభినవ నన్నవాచార్య, కళా ప్రపూర్ణ, కనకరత్న, ఖచ్చిత సింహముఖి కింకిణీ కంగళము పొంది శ్రీపాదకృష్ణమూర్తి బల్లారి రాగలతో అభినందన సత్కారాలు అందుకున్న శర్మగారు పెక్కు పత్రికలను వ్యాసము పంపుతూ మహాగ్రంథములకు పీఠికలు రాసి ఉంటారు. వీరు తపస్సులుగా నియమం, సహృదయత, మృదుభవంతర, నిరహంకారం కలిగి ప్రతిఫలం ఆశించగా వైద్యం చేస్తూ జ్యోతిష శాస్త్రములను గొప్ప ధారణా శక్తితో ఆ నికాశక్తి పూజలు చేస్తుండేవారట. ధన్యవాదాలు కవితా గానం చేస్తారు.
అందిస్తారు. వారికి స్వాగతం. సహృదయ సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. నేను కడప జిల్లా రచయితల సంఘానికి 4 దశాబ్దాలుగా సేవ చేస్తూ ఇప్పుడు కడప జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. 23 డిసెంబర్న ప్రథమ వైఎస్ఆర్ జిల్లా రచయితల మహాసభ జరిపి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ 9వ తేదీ రాయలసీమ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కడప జిల్లా రచయితల మహాసభలు వైఎస్ఆర్ రచయితల మహాసభలు జరపాలనుకుంటున్నాం. కాబట్టి కవిమిత్రులందరికీ అన్నాడు 8-10 సదస్సులు ఉంటాయి. అందులో కవి సమ్మేళనం ఉంటుంది. కాబట్టి ఆ కవి సమ్మేళనానికి మీరు హాజరు కావాలని ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత నేను పుట్టపర్తి సాహితీ కార్యదర్శిగా ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణ చార్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, పుట్టపర్తి నారాయణ పేరుతో ఒక 40 లక్షల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం, తెలుగు తల్లి విగ్రహం చేయడం, ఇవి నా విశేషాలు. ఇకపోతే నేను ఎంచుకున్న కవి మాసిమ రాజగోపాల్. సీమ చరిత్రలో చెరగని సంతకం, సీమ చరిత్రలో చెరగని సంతకం, తాడిత పీడిత కర్షక కార్మిక కష్టజీవుల కోసం, రైతన్నల కోసం జీవితాన్ని దారపోసిన కష్టజీవి, ఓ త్యాగజీవి. సోషలిజం అతని సిద్ధాంతం, గ్రామసేనయే అతని కార్యక్షేత్రం. సీమలో సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగించిన ఉద్యమ కిరటం. కడప జిల్లా చెన్నూరు మండలం రాయనపల్లెలో రైతు కుటుంబాన జన్మించిన ఆయన జీవితం చిన్ననాటిని అభ్యుదయ భావాలతో చెలిమి చేసి చదువుతూనే గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ప్రజానాయకుడు. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, కార్యసాధనకు మార్పేలుగా నిలిచిన మడమ తిప్పని పోరాట యోధుడు. రాయలసీమకు కృష్ణానది జలాల తరలింపు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన కోసం పోరాటం, కడప ఆకాశవాణి పూర్తి స్థాయి కేంద్రంగా మార్చడానికి సాధించిన ఉద్యమం, కేసీ కెనాల్ నిర్మాణానికి చేసిన పాదయాత్ర చరిత్రలో చెరగని సంతకాలు. తొలితరం సోషలిస్టు ఉద్యమ నేతగా రామ్ మనోహర్ లోహియా, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, జయప్రకాష్ నారాయణతో సీమకు రప్పించిన యోధులు. రాయలసీమ అభివృద్ధికై, సోషలిస్టు భావాల ప్రచారానికై మాసీమ పత్రికను స్థాపించి ఆందోళన పోరాటం సాగించి ఎమర్జెన్సీ సమయాన పత్రికలో రాతలు రాసినందుకు జైలు శిక్ష అనుభవించిన మరో బాధితుల చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకై నీ ఆరాటం, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికై నీ పోరాటం, రాయలసీమ ఉద్యమానికి నాంది పలికి తుమ్మలూరు ప్రాజెక్టుల సాధనకై పోరు సల్పిన గరుడవు నీవు. తెలుగుగంగా, గాలేరి నగరి, హంద్రీ నీవ పథకాలకు శ్రీకారం చుట్టిన నీ పోరాట ఉద్యమ స్ఫూర్తికి జోహార్. రాయలసీమ ఆణిముత్యమా, అనేక ఉద్యమాల పోరాట శిల్పి, మా సీమ రాజగోపాల్ రెడ్డి. ఇవే మా ఉద్యమాభివందనాలు. నమస్తే. ధన్యవాదాలు సార్. తర్వాత కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు సుధం జయరాం గురించి కవితలు వినిపిస్తారు సార్. అక్కడే నా పేరు కాశీవరపు వెంకట సుబ్బయ్య. ఎదమీడిన రాగాలు, తుమ్మెద పదాలు అనే కవితా సంపుటాలు రాశాను. నేను ఒక రైతును. కథా మణిదీపం సోదం జయరాం కవితా శీర్షిక. సోదం జయరాం గారు కడప జిల్లా ఉరుటూరు నివాసి, గొప్ప సాహితీ పిపాసి, ప్రకృతి సౌందర్య ఉపాసి,
ఆయన పొద్దుటూరు హై స్కూల్లో చదివి ఆ తర్వాత బిఏ అందుకున్న విద్యావంతులు. కథ అల్లికలో అసాధారణ అనన్య సామాన్యులు. కథా శిల్పం నిర్మాణంలో కటికులు ఘనాపాటిలు. పేదల అనాథల ఇతివృత్తాలే కథా వస్తువులు. రైతులు సామాన్యులే పాత్రధారులు. జయరాం గారు పీడితుల తాడితుల పక్షపాతి. నిరపరాధుల నిర్దోషుల వైపు నిలబడ్డ వ్యక్తి. కలుషితమవుతున్న మానవ సంబంధాల పట్ల, క్షీణిస్తున్న మానవత్వపు విలువల పట్ల తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన సీమ కథకులు. గుంటూరుకు మున్సపుగా, సర్పంచుగా ప్రజలకు సేవలు అందించిన పాలకులు. వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది, మర్యాదస్తులు, పేరెన్నిక కన్న కథలు. వాడిన మల్లెలు, జయరాం కథలు, సింహాద్రి స్వీట్ హోమ్, గంధకెక్కిన కథా సంపుటాలు. అగమ్యం నవలలో అద్భుత నైపుణ్యం, అమోఘ శాతిచక్యం ప్రదర్శితం. రారా, కోకో ఇంకా ఎందరో ఉద్దండులైన మెల్సకుల ప్రశంసలు పొందడం ప్రశంసనీయం. ప్రఖ్యాత రాచకొండ పురస్కారం అందుకొని బహుళ ప్రచారం అందుకున్న ధీమంతులు. రష్యా, హిందీ, కన్నడలలో వీరి కథలు అనువాదమై సుప్రసిద్ధులైన ప్రజ్ఞావంతులు. కడప జిల్లా మణిదీపం శోధం జయరాం గారు. నమస్తే. తర్వాత కొత్తపల్లి శ్రీను గారు డాక్టర్ షేక్ ముస్తఫా గురించి కవితలు వినిపిస్తారు. కవి మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ కవి సమ్మేళనం ఏర్పరిచిన నిర్వాహకులందరికీ కూడా నా అభినందనలు, నా నమస్కారాలు అందజేస్తూ, నేను కడప జిల్లా చాపాడు మండలం హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను. ఆంగ్ల ఉపాధ్యాయులు అయినప్పటికీ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ. అందుకే నా సాహిత్యంతో కలిసి తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళకు కొంచెం వచ్చి నాకు కూడా రాసే శక్తి వచ్చిందని నమ్ముతూ నేను తీసుకున్న అంశం ఒక సహృదయ కవి యొక్క ఆయన హృదయావిష్కరణ. కవితా శీర్షిక నైతిక సిద్ధాంతి షేక్ మహమ్మద్ ముస్తఫా. మానవతా సిద్ధాంతం ఊపిరిగా, సమాజ చైతన్యం రూపంగా కడప జిల్లా హనుమన గుర్తిన 8 దశాబ్దాల క్రితం ఉదయించింది ఓ కవితా తార. నేడు సాహిత్య వెలుగులు బెరజిమ్ముతూ ప్రకాశించే ధ్రువతార ముస్తఫా. కవిత్వ అస్తిత్వాన్ని, ఆశయాన్ని, సిద్ధాంతాన్ని, ఆలోచనను, ఆవేశాన్ని సంపూర్ణంగా తనలో జీర్ణం చేసుకున్న అభ్యుదయ కవి. సుఖశక్తి గ్రంథ పరిశోధనతో డాక్టర్గా మారిన సామాజిక వైద్యుడు ఆయన. శతాధిక సామాజిక సాంస్కృతిక వ్యాసకర్త ఆయన. మితభాషీయతడు, హితభాషీయతడు, సమాజహిత సాధకుడు అతడు. ఎందరో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన. వృత్తి బోధనగా, ప్రవృత్తి సాహితీ సేవగా ఎన్నో సాహిత్య సంఘాల స్థాపకుడు. తన కలం బలం చేత ఉమర్ ఖయాం, రూపాయలు అనుశీలన, అగ్గిరవలు, మానవ హృదయం కవితా సంకలనాల ద్వారా విలువైన సాహిత్యానికి తిలకం దిద్దిన ధీరుడు. వాస్తవాలకు జీవం పోస్తూ, సామాజిక చైతన్యం రగిలిస్తూ, దేశ పీడన వినాశకర శక్తులపై
అక్షర దండయాత్ర చేసిన సాహసి. రూపాయి కవితా ప్రక్రియతో జనజాగృతికి హారతి పట్టిన సామాజిక స్పృహి. పశుత్వాన్ని వణికిస్తే కవిత్వం, మనిషి మనసులో విషాన్ని విడదీస్తే కవిత్వం, మూఢ విశ్వాసాల ప్రోత్సాహానికి తెర దించితే కవిత్వం, నీతిని అందలంపై ఊరేగిస్తే కవిత్వం అని చాటిన భావకవి. కష్టాల గరళాన్ని మింగి సుఖాల అమృతాన్ని పంచితే అది శివరాత్రి. తన సంపాదన ఇతరుల కోసం వినియోగిస్తే అది రమజాన్. హంతకులు సైతం మన పరివర్తన చెంది శాంతి బాట పయనిస్తే అది క్రిస్టమస్ అంటూ మతాల పండుగల పరమార్థాన్ని విడమర్చిన విద్యుడు ఆయన. తన ప్రతిభా పాఠవాలకు గుర్తుగా, తన బోధనా నైపుణ్యానికి తార్కాణంగా 2 ముఖ్యమంత్రులచే అవార్డులు అందుకున్న ప్రశంసా పాత్రుడు. తాను పాటించి ఇతరులకు బోధించే ఆదర్శవంతుడు. మనిషి ఎవరైనా సరే తనకు చెలికానిగా ఎంచుకోదగిన సమర్థుడు ఆయన. ముస్తఫా అంటే ఎంచుకోదగిన అన్న అర్థానికి సార్థకం ఆయన జీవన పయనం. అదే ముస్తఫా జీవితం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. తర్వాత మలిచెట్టి శ్రీనివాసులు గారు శ్రీ ధనుంజయ వర్మ గారి గురించి కవితలు వినిపిస్తారు. నా పేరు మలిచెట్టి శ్రీనివాసులు, మదనపల్లి టీచర్గా పనిచేస్తున్నాను. నేను తీసుకున్న అంశము ధనుంజయ వర్మ శీర్షిక రేనాటి వీరుడా వందనం అభివందనం. పల్లవ చాళుక్యుల సంఘర్షణ ఫలితం రేనాటి సీమను చేసిన చైతన్యమయం. కాశ్యప గోత్రంతో రేనాడులకు ఉన్నత స్థానం. కళ్ళమెల్ల శాసనమే మొదటి తెలుగు శాసనం. నంది వర్మకు జరించే తృతీయ పుత్రత్వం. ధనుంజయ వర్మ అనేది అతని నామధేయం. సకల విద్యలు నేర్చిన ప్రతిభా తేజం, పరిపాలనా కౌశల్యం, పరిమళించిన వైనం, ఎరిగిన ఉత్తరాసన శాసన ద్వయం, పరవళ్ళు తక్కిన పౌరుష ప్లావజలం. ధనుంజయుని ధర్మగుణాల దాతృత్వం, సీమ ప్రాంతపు సిరుల సింధూరపు తిలకం. ప్రజాక్షేమమే అతని యొక్క ధ్యేయం. రాయలసీమ తోటలో వెలసిన రేనాటి సింహం. శత్రువుల పాలన తానే సింహ స్వప్నం. సమరానికి పూరించే సమరశంఖం. విజయ తీరంలో విడిది చేసే తరుణం. ప్రాణాలకు తెగించే పోరాడే ధీరత్వం. చరిత్ర పుటల్లో చెక్కిన అక్షర శిల్పం. రేనాటి వీరుడు ధనుంజయుని రాజసం. ఉన్నతంగా కనిపించిన కీర్తి శిఖరం. రాజరికానికి వన్నె తెచ్చిన రేనాటి సింహం. అందుకే రేనాటి వీరుడా వందనం అభివందనం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ధన్యవాదాలు సార్. చరిత్ర 3 నిమిషాలు చదవమంటే 30 నిమిషాలు వెళ్తే 3 రోజులైనా ఇది అయిపోతుంది. ఎవరికి 3 నిమిషాలు అంటే 3 నిమిషాలే కుదించాలా. కుదింపులు అంటే పట్టింపు ఉంటుంది, అర్థం చేసుకోవాలా. ఊరికి ఆమె చదువుతుంటే సరిపోయినా. నేను రాజగోపాల్ నాయుడు గురించి చెప్తున్నాను. రాజకీయ సాహిత్య ప్రేమ నా కవితా శిక్షిక. పేదరికంలో పుట్టి సాహిత్య క్షేత్రంలో సాలు తప్పని సేతిగాడు. స్వాతంత్ర పోరాటంలో గుత్తిలో రైలు పడగొట్టి కలెక్టర్ కారు కాచి జయ జీవితం జీవించిన వాడు. 1946లో శివగంగి రైతు విశ్వవిద్యాలయం స్థాపన చేసిన వాడు. రాజకీయ పార్టీ కర్మాగారాన్ని ఏర్పరిచి ఎందరో పనులు తయారు చేసిన వాడు. రాజకీయవేత్తలు తయారు చేసిన వాడు. రచయితల పుట్టుకకు నిలవైన వాడు. 1951లో కృషిలో పార్టీ స్థాపించి ఎమ్మెల్యేగా ఓడినా 1955లో టౌన్లో గెలిచి ఎమ్మెల్యేగా సీటు సాధించాడు. 1970లో ఎమ్మెల్సీగా గెలుపు సాధించి 70 నుంచి 84 వరకు ఎంపీగా రాజకీయ జీవితాన్ని గడిపాడు. రాజకీయంలో రాణింపు, సాహిత్యంలో సమాజ మేలుకొలుపు, భావితరాలకు వేరు చూపు, నీతి నేతగా గుర్తింపు,
రచనా రంగంలో పాలపుంత గట్టి కేంద్రాల ఏర్పాటుకు ఆయనే ఆదరు, కొత్త కవుల ఏర్పాటు కూడా ఆయనే కోదరు. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తర్వాత రాజేశ్వర రెడ్డి గారు రాజమండ్రి రామచంద్ర రెడ్డి గురించి నా పేరు రాజేశ్వర రెడ్డి సురేంద్ర. మరకా సూర్యనారాయణ రెడ్డికి రాసినటువంటి కవిత రాజమండ్రి రామచంద్రారెడ్డి. కలం పట్టిన యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, కడప సాహిత్య స్థాపకుడు, కవులకు మార్గదర్శకుడు, తెరుపెక్కిన కలం, సవ్యచాచి రాజకీయం, సంవేదన సాహిత్యం, నిరంతర సాహిత్య పోరాటం, నాటి నన్నయ్య, నేటి విశ్వనాథుడు ఎవరైతే ప్రశ్నించడం, వ్యతిరేక పోరాటం నైజం, ప్రజా సాహిత్యానికి స్వాగతిస్తూ చలం లేకపోతే అడ్డు ఈ వ్యవస్థ దుర్గంధం అంటూ చీకొట్టిన చలం సాహిత్యం రైట్. రవీంద్రుడు నగివాడు, గురుజాడ రేపటివాడు, అతడే మనకు అడుగుజాడ ముందు ముందుకు నడిపించేవాడు. చంద్రమండలం చేసిరేక విద్యులకు విక్రమార్కుడు, అన్నం పెట్టని చదువులేందుకు బాల సాహిత్యము రేపటి గౌరవ కోసం, ప్రాచీన సాంప్రదాయము ఎదిరించిన ఆధునికుడు, సమాజము ధార్మికుడు, అతడే మానవతావాది రారా. అత్యంత సాహిత్య యుగకర్త శ్రీశ్రీ, వచనా కవిత్వానికి ఆద్యుడు, పొడవంటి కుటుంబరావు, విప్లవాత్మక భావాచలం, తెలుగు సాహిత్య విమర్శకుడు రారా. ధన్యవాదాలు. తర్వాత కామనూరు రామ్మోహన్ గారు నక్కోలు సంజీవరాయ శర్మ గురించి కవితలు వినిపిస్తారు. సభకు నమస్కారం. నా పేరు కామనూరు రామ్మోహన్, కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తాను. నేను కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఒక కుగ్రామంలో, కల్లూరు గ్రామంలో పుట్టందుడుగా పుట్టి గణితంలో విశేషమైనటువంటి ప్రజ్ఞను సాధించుకొని ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి 6000 గణితావధానాలు నిరాఘాటంగా సాగించినటువంటి గణిత బ్రహ్మగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి లక్కోజు సంజీవరాయ శర్మ గారిని గురించి నేను కవిత రాశాను. కవితా శీర్షిక గణిత బ్రహ్మ. వాయులీన తంత్రులపై విలాసముగా విహరించు హస్తలాగవు, సప్తస్వర సుస్వర గమకాల విన్యాస విస్తృతి, సోదరి గలగ్రాహ సుస్వర పాఠ్యాంశ ప్రజ్ఞాసారం, చిరు మస్తిష్కంలో జ్ఞాన గంగా తరంగ తాండవమాయి, పుట్టందుడై వస్తుజాల రూప వర్ణ రేఖా విలాసమెరుగక ఏకాగ్ర చిత్తుడై సహస్రారం అధిరోహించిన జ్ఞానసాగరం, నలువరాని అభినవ సంఖ్యావతారిణి అయి హాస్య గహ్వరమున నాట్య భంగిమలతో నర్తించే, సంఖ్యలు సంకలనమై వ్యవకలనమై గుణకారమై భాగహారమై అనులోమ విలోమములై కొలమానములై వైశాల్యములై వర్గములై లబ్ధములై దశావతారముల ప్రదర్శించే, తేదీని బట్టి పంచాంగమై లగ్న చక్రమై గ్రహ గతుల దశ అంతరదశల తెలుపు అభినవ విషక్తువయ్యే, ఘనపు మీటర్లకు వడ్ల గింజల పత్తుల నిప్పులు తెలుస్తారు, సప్త స్వరాక్షర అంకెల లబ్ధము లిప్త పాటున తెలుపు ప్రజ్ఞాశాలి, కలము లేక కాగితము లేక వ్యవధానము లేక తడబాటు లేక 32 అంకెల సంఖ్య అవలీల తెలుపు సంఖ్యాశిల్పి, 40,000 వర్ష కాలమాని సృష్టించు కాలజ్ఞాని, 6,000 గణితావధానాల గెలిచిన విశ్వ విజేత, జవహరుడు రాజేంద్రుడు గోపాలుడు భీషణుడు శకుంతల మన్నారు శ్రీమారి ప్రముఖ వరులెల్లా నీరు ప్రజ్ఞా పాఠవాలకు వినమ్రులై శిరము వంచి కరములెత్తి ప్రణామమునిడి, ఒక్క స్వర్ణ పథకానికే హిమశిఖరంలా విర్రవేయేవాడుండ చతుర్దశ స్వర్ణ పథక విజేత నిరాడంబరుడై నీరాజనం వందే, సాంఖ్య విద్యాసాగర విశ్వ సంఖ్యాచార్య బిరుదులందే, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేటు నుండి, లక్కోజు వంశ శరది చంద్ర చంద్రికా ప్రభ జగతి విస్తరిల్లే, నీ యశో విభవ విహగము విశ్వమెల్ల విహరించే, కల్లూరు గ్రామము నిన్ను తలచి మురిసి విరిసే, సంజీవరాయ ధీమని
చరితకెక్కిన అనర్గ విలసమ్మని. ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. వనిపెంట కృష్ణ గారు, తమిళ నారెడ్డి గారు నుంచి సాహితీ సభకు వచ్చేసిన కవయిత్రులు, కవులకు అభినందన. ముఖ్యంగా ఈ కార్యవర్గానికి సమన్వయకర్త అభిరెడ్డి నాథరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ కవితాంశం తరిమేల నాగిరెడ్డి గారి గురించి ఈ గడ్డపై నేను వివరించాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాను. రాయలసీమ రత్నాల అంశంలో శీర్షిక వచ్చేసి ఎర్రటి సూర్యుడు తరిమేల నాగిరెడ్డి. దేశం చుట్టూ అలుముకుంటున్న కార్పొరేట్ విష వలయంలో ఒక కామ్రేడ్ వీరుడై ధీరుడై ఉదయిస్తాడని ఎవరికి తెలుసు. కట్టుబానిసల సమాజంలో ఏలికలను ఎదిరించి సామ్యవాదపు నిర్మాణ శిల్పిగా అవతరిస్తాడని ఎందరికీ తెలుసు. రక్తం తడిసిన చిత్తడి నేలల్లో పోరుబాటకు ఎర్రటి తిలకం దిద్దుకొని అవిశ్రాంతంగా అడుగులేస్తాడని కొందరికే తెలుసు. పుట్టింది భూస్వాముల ఇంట, పెరిగింది మెతుకు దక్కని అతుకులైన బ్రతుకుల గుండెల నిండా. చైతన్యం నిండిన అతని ఆలోచన తరంగాలన్నీ అను విస్ఫోటనాలే. అసురుల రాజ్యంలో న్యాయం దక్కదని తెలిసిన వైరి పక్షానికి ఇంటివారు వంత పాడినా గమ్యాన్ని గుండెల్లో దాచుకొని కడదాక సైద్ధాంతిక మనుగడ కోసం అడుగులేసిన మహామేధావి. ఆర్థిక దోపిడీ పాలకులదే, అసమానతల ఎత్తుగడ రాజ్యానిదే అని తన తాకట్టులో భారతం, అది ఇంగ్లీష్లో అనువదించారు, మార్టిగేజ్డ్ ఇండియా. దాని గురించి మన దేశంలోని ఆర్థికవేత్తలు కూడా ప్రశంసించారు, తద్వారా నిరూపించాడు. అది నేటికి అర్థం పట్టుతున్నదే. విశృంఖలత్వం రాజ్యం ఏలుతున్నప్పుడు బహుముఖ హింస ప్రజ్వలిస్తుందని తనకు తెలుసు. చట్టాలు చేసిన హింసావాదులు వారి ఫ్యూడల్ వ్యవస్థను ఈసడించుకొని పీడిత తాడితుల కోసం జననం మరణం మధ్య తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు. తనకు దక్కిన 1000 ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన మహాదానశీలి. నాకు తెలిసి రాజకీయ వ్యవస్థలో భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా అంత భూమిని దానం చేసిన వాడు కాదు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక స్పృహ, పోరాట పటిమ అతని ఆయుధాలు. అతను ఒక వజ్రకరూరు వైడూర్యమని మహాకవి వేణోళ్ళ పొగిడారు. తన 59వ ఏట ఎర్ర బావుటాను కప్పుకొని వేగు చుక్కలా నింగి ఎగిసిన మన తరిమేల కామ్రేడ్ ఎంతైనా కారణజన్ముడే. వారికి ఇవే నా లాల్ సలాం. బాలగోపాల్ గురించి కవిత. నా పేరు మహమూద్, ప్రొద్దుటూరు నివాసిని. ఆస్మాని అనే కవితా సంకలనం ఇటీవలే వచ్చింది. దాదాపు 1000 కవితలు రాశాను. ఇప్పటి వరకు ఒకటే పుస్తకం వెలువరించాను. బాలగోపాల్ గురించి చెప్పాలంటే ఇంకో ఒక్క కవితలో చెప్పలేం, కానీ నా వంతు ప్రయత్నం చేశాను. శీర్షిక పేరు హక్కుల కాగడ. మా అడుగులకు ముందు నీ పాదాలు కనబడతాయి,
మా అడుగులకు ముందు నీ పాదాలు కనబడతాయి. నడుస్తున్నంత మేర నీ చూపు దీపాలు కనబడతాయి. నడుస్తున్నంత మేర నీ చూపు దీపాలు కనబడతాయి. వెలుతుర్ని దేహం చేసుకున్నవాడా, మరణాన్ని కూడా సహజ న్యాయ సూత్రంగా స్వీకరించినవాడా, మనోవిఘ్నతకు జ్ఞానపు దాహం తీర్చినవాడా, మానవ హక్కులే జీవితంగా నడిచినవాడా. ఇదిగో చూడు, నువ్వు నడిచి వెళ్ళిన దారికి ఇరువైపులా స్వేచ్ఛా రెక్కల మెరుపులు ఆడిస్తూ గుబుర్ల చెట్ల మధ్య మినుగుర్లు ఎగురుతున్నాయి. పేద జనం కోసం న్యాయస్థానంలో నువ్వు చేసిన వాదనలన్నీ చారిత్రక పుటలైనాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా గుండెల్లో హక్కుల కాగడాల రగులుతున్నది. సామాన్యుల పెదవులపై చిరునవ్వులు పూరించడానికి ఎంత చరిత్రని అవపోసన పట్టావు. కొన్ని వందల పుటల్లో కష్టజీవి వ్యతలను రచనలుగా నిక్షిప్తం చేశావు. ఏ బలమైన శక్తి నీ వెన్నెముకను వంచలేకపోయింది. అందుకే నీ నాలుక నిజాన్ని మాత్రమే పలికింది. నీలా అందరూ బతకలేరు, నీలా అందరూ జనం కోసం తపన పడలేరు, ప్రాణంలో ప్రాణంగా మానవ హక్కులను పట్టుకుని తిరగలేరు. మొత్తం జీవితాన్ని నమ్మిన దానికోసం ఎంతో మంది త్యాగం చేస్తారు. నీకు ఇష్టమైన గణితాన్ని, నీకు ఇష్టమైన ఉద్యోగాన్ని వదిలేసి కదా ఇటువైపు వచ్చావు. చూపు నిండా జనం ఆకాంక్షల్ని మోసుకొని ఎక్కడా బెదురు చూపకుండా ప్రభుత్వం జనం మీద సాగించిన ప్రతి దమనకాండని ప్రశ్నించావు. ప్రశ్నించే తత్వాన్ని ఓ బౌద్ధ భిక్షువులా బోధించావు. అందుకే ఏమో ఇప్పుడు మా కళ్ళల్లో హక్కుల ఆశ ఆకాశంలా వెలుగుతోంది. అందుకేనేమో ఇప్పుడు మా కళ్ళల్లో హక్కుల ఆశ ఆకాశంలా వెలుగుతోంది. మా ఎదలో కొంత భరోసా మెదులుతోంది. మా మనోచక్షులు విశాలంగా జ్ఞానం వైపు తెచ్చుకున్నాయి. మా హక్కులు ఇప్పుడు పిడికుళ్ళుగా మారి అవి హరించబడుతున్న ప్రతి కూడలిలో నిలిచి నినదిస్తున్నాయి. మా నుంచి ఇక హక్కుల్ని ఎవరూ వేరు చేయలేరు. పౌర హక్కులే నలుదిక్కులుగా మా లోకాన్ని ఇప్పుడు కాపు కాస్తున్నాయి. అమరుడా, ఎంత వెల వెచ్చించినా, ఎన్ని త్యాగాలు చేసైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. సీమ బిడ్డగా ఈ గడ్డ మీద పుట్టిన నీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాం. అతని పేరు ఎర్రన, అతని ప్రావీణ్యత వర్ణన. కోతాంబ సూర్యనారాయణ తనయుడిగా, గుడ్లూరు నివాసిగా, శంకరస్వామి శిష్యునిగా, ప్రళయవేమని ఆస్థాన కవిగా, కవిత్రములో ద్వితీయుడైన, కవిత్వంలో అద్వితీయుడు, ఆంధ్ర భాషావతల్లి కంటమున అలరారే అపురూప వచనాలు ఎర్ర. నా పేరు రాజశేఖర్ రెడ్డి, హిందూపూర్ నుంచి వచ్చాను. నేను గణిత ఉపాధ్యాయుడిని. నేను చెప్పబోయేటువంటి వ్యక్తి కోకిల జై సీతారాం గారు. సృజనాత్మక చదువుతో, బాల సాహిత్యంతో సంబంధం ఉండే ప్రతి వ్యక్తికి కోకిల జై సీతారాం పాటల గురించి తెలియకుండా ఉండము. ఆయన అనేక వందల బాలగేయాలు, బాలల జెండా, వెన్నెల బిందు లాంటి అనేక బాలగేయాలు రాశారు. కేవలం ఈయన బాలగేయాలు రాసినటువంటి అమాయక అలౌకిక చక్రవర్తి కాదు. మరి ఆనాటి కుల పెత్తందారితనం, అధికార దురమును వ్యతిరేకిస్తూ అక్షర సైన్యాన్ని నిర్మించాడు. మరి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళాడు. మన అనంతపురం జిల్లా రొద్దం మండలం కోగిర గ్రామవాసి ఆయన. ముఖ్యంగా అనంతపురం జిల్లా మాండలికానికి ఒక గుబాడింపు తెచ్చారు. ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఆట పాట ఉంటేనే పాఠం, మదిలో పాట, బడిలో పాట, పిల్లి మీద పాట, బల్లి మీద పాట, సంచి నిండా పాట, పనే పాట, టమ్టములు డమ్డములు, కూకువులు కావుకావులు, అక్షరాలతో కుక్కరొక్కులు కుయించి ఒత్తుల గుత్తులతో గమ్మత్తులు చేయించారు. సరికొత్త పాకం సున్నా వాచికం, వెన్నెల విందులో పదవిందు చేసి అక్కా చెల్లెళ్ళం, అన్నా తమ్ముళ్ళం, మేం పిల్లలమంటూ బాలల జెండా ఎత్తాడు. జయించాడు జై జయకారాలు, చాటించాడు సొంతూరిపై మమకారాలు. ఇంటి పేరు గౌరిని, పేరు చివర తోకల్ని
విధిలించి అయ్యాడు కోగిల జై సీతారాం. మట్టి మర్మ మెరిగినాడు, మేకలు ఎద్దులు మేపినాడు, అష్టకష్టాలు అదుపు పట్టి హైర్ గ్రేడ్ టీచర్ అయ్యాడు. కుల పెత్తందారులకు అధికార జులంకు అదరక బెదరక అక్షర సైన్యం నిర్మించాడు. కచ్చటి తపను రేపి గర్జింపజేశాడు, గజడు తపను ఊపి గాండ్రింపజేశాడు. బదిలీ బెదిరింపులతో ఊరు తిప్పిన, గంతా బొంతా వేసుకుని బొంతలపల్లికి వెళ్ళిన, నేపథ్యంలో ఎడవను బ్రాకెట్ లో బ్రతకను అరసున్నాగా అసలే జీవించనని అక్షర శబ్దం చేశాడు. సార్థకం కాని అస్వతంత్ర భారతాన్ని మతాంధ భారతం అంటూ నిట్టూర్పులాడి అరసం విరసంలో గొంతెత్తాడు. ఎమర్జెన్సీలో బందీ అయి బయటికంటే మేలన్నాడు. సలిమంటల్లో ఉడుకు, రంసీసాల కైపు, అంగలాసిగాడు కుశాలగాడులో జీవోద్భాష, వేట ఆట వెలది వేమన్న, మాండలికాల మాడన్న, బుడబుడుక్కల కథన్న, సుగుణ శతకాల సూరన్న. వసంతకాలంలో కూసే కోయిల కాదతను, వేకునే కూసే కోడిపుంజు కాదతను, జనాన్ని జాగృతపరిచే కావులతనివి, మృదు మోతలు మోయని కవికాకి అతడు. జై సీతారాం, జై జై సీతారాం. నేను ఎంచుకున్నటువంటి శీర్షిక వచ్చేసి కల్లాల్ మెకంజీ. స్కాట్లాండ్ నందు తెల్లని సూర్యుడు ఉదయించినాడురా, స్కాట్లాండ్ నందు తెల్లని సూర్యుడు ఉదయించినాడురా, భారతావనిపై పదవితో అడుగు పెట్టాడురా, తెలుగు గడ్డపై తెలుగు వెలుగు జిలుగులను బయట పెట్టాడురా, తెలుగు గడ్డపై తెలుగు వెలుగు జిలుగులను బయట పెట్టాడురా. మద్రాస్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరి నెల్లూరు రాయలసీమ ప్రాంతాన్ని తూర్పు కనుమల ద్వారా నైసర్గిక పటాలు గీసి రెండు ప్రాంతాలను కలపడంలో ప్రథముడు అయినాడురా. మన దేశ సిరి సంపదలను అన్నింటినీ దోచుకున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇష్టమన్న మంచి మనసున్నాడురా. ఏలూరికి వెళ్లి గొర్రయ్య లక్ష్మయ్యను కలిసి దక్షిణాది తాళపత్ర గ్రంథాలను శాసనాలను ఎన్నో సేకరించినోడురా. మన తెలుగులకు ఇష్టమైనోడురా. విదేశీయులకు ఆలయ అనుమతి లేదని తెలిసి కూడా 2 అద్దాల ద్వారా, విదేశీయులకు ఆన్లైన్ అనుమతి లేకుండా కూడా 2 అద్దాల ద్వారా మల్లన్నను దర్శించుకున్న గొప్ప వ్యక్తిరా ఆయనే కదా. జమీందారు అనుమతితో పార్వతి పలకంపై శిల్పకళాధారంగా మహా చైతన్య రూపాన్ని సృష్టించి దీపాల దింగను ద్రవించి అమరావతి స్థూపాన్ని మన కళ్ళకు చూపించినటువంటి గొప్ప కృషివరుడు మెకంజీ. మద్రాసులో సర్వేరుగా ఎన్నో తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, నాణ్యాలు, పటాలను సేకరించి భారతావనిలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగినాడు నా మెకంజీ. ఎన్నో విషయాలు బయట పెట్టిన వారు మెకంజీ అయినా వాటికు ది మెకంజీ కలెక్షన్ పుస్తకం రూపుదిద్దిన వాడు డాక్టర్ విల్సన్ గారు. ఆయన పుస్తకం ఆధారంగానే బ్రౌన్ తెలుగుకు ప్రపంచ ఖ్యాతి వచ్చేలా చేసి శభాష్ అనేలా చేసింది మెకంజీని. కావలి సోదరుల సహకారంతో బహుభాషా కోవిదుడు గొర్రయ్యను ఆదరించిన మెకంజీని. మద్రాసు ఆర్మీలో కన్నడగా పాండిచేరి ముట్టడి చేసినరా. గొర్రయ్య మరణంతో ఆయనకు తీరని లోటు కనిపించి లక్ష్మయ్యతో మరికొన్ని పరిశోధనలు చేయించానురా. కలకత్తాలో కన్ను మూసి దక్షిణ భారతీయుల గుండెల్లో సజీవంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయనేరా. నమస్కారం సార్ అందరికీ. తర్వాత కే హరిప్రసాద్ గారు హిందూపురం వాసి, మీరు నిరూపణ గురించి కవిత నిర్వహిస్తారు. ముఖ్యంగా అప్పిరెడ్డి హర్నాథ్ రెడ్డి అన్నగారికి, రవికుమార్ గారికి, పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక మాట గుర్తు చేస్తున్నా. 36 గంటల్లో 3 గంటలు మాత్రమే పండుకొని ఇక్కడ రావడం జరిగింది ఈ కవిత కోసం గాను. నా పేరు కె హరిప్రసాద్. రత్నగిరి ప్రాథమిక పాఠశాలలో టీఎస్హెచ్ఎంగా నేను పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా అన్నగారు నాకు ఇచ్చినది నిరూపణ. వందనాలన్నా అది వందనాలన్నా, వందనాలన్నా అది వందనాలన్నా, ఆనందానంద చందనాలన్నా, శతకోటి వందనాలన్నా ఓ నిరూపన్నా. అచ్యుతరాయల కాలాన కోశాధికారిగా, పరిపాలనాధికారిగా, పెన్నా నది పరివాహక
పెనుగొండాలే పాకి పరిసరాలలోన ఆ కళలకు పట్టం కట్టాలంటూ ఈ శిలనే శిల్పంగా మార్చాలంటూ ఆ కళలకు పట్టం కట్టాలంటూ ఈ శిలనే శిల్పంగా మార్చాలంటూ వీరభద్రుని ఆలయమే నిర్మించాలంటూ ఏకశిలా నందినే నిర్మించి 7 పలుగుల నాగేంద్రుని సృష్టించి ముక్కంటి అభయహస్తం కోరి రామలింగం మోక్షలింగంగా నిలిపిన సీతమ్మ పాదమే దుర్గమ్మ పాదమై నిలిపిన ఓ విరూపన్న వందనాలన్నా అభివందనాలన్నా ఈ శతకోటి వందనాలన్నా ఓ విరూపన్న ఆకుపసరుల రంగులెత్తిన ఆ చిత్రాలే ఇతిహాసాలకు స్వాగతం ఇచ్చి 7 ప్రాకారాల ద్వారాల కోసం ఆ అడుగులు నీవే వేసి 3 ప్రాకారాలే ముచ్చటగా నిలిపావన్నా ఓ విరూపన్న ఆ పక్క అలియ రామరాయల అసూయ దాడైతే ఈ పక్క బహుమని సుల్తానుల దాడైతే ఏ పక్క పోవాలో ఏ పక్క నిలవాలో ఏ పక్క పోవాలో ఏ పక్క నిలవాలో దారి నీకు లేక అడ్డదారి తొక్కలేక దారి నీకు లేక అడ్డదారి తొక్కలేక ఆ ఖజానా దారి చేశావన్న నిందతో జీవితాన బతకలేక ఓ విరూపన్న తన కన్నులు తానే తీసేసి ఆ గోడకు నీవే వేసేసి తన కన్నులు తానే తీసేసి ఆ గోడకు నీవే విసిరేసి తన జీవితమే అంధకారంగా మార్చేసి ఆ కలను కాల గర్భంలో దాచేసి ఓ కలంకమే జరిగిపోయిందన్నా ఓ కలంకమే ఒరిగిపోయిందన్నా ఆ కటకటాగా చెరచాలగా ఆ విరూపన్న అనగారిపోయాడన్నా ఆ చరిత్ర కంటని సాక్ష్యమే నీదన్నా ఈ చరిత మరువదు ఎన్నడు నీకన్నా తరతరాల తరగని కళా సంపదలిచ్చిన వీరన్న విరూపన్నలకు వందనాలు అభివందనాలు శతకోటి వందనాలు. కొట్టిందమ్మా 3 గంటలు మాకు నిద్రపోయినాను 36 గంటలు కట్టుబడి అర్ధరాత్రి లాగిన పాట నా ఇది అందుకే కొంచెం కళ్ళుగానే ఉంది బాధగానే ఉంది అక్కడ కిమ్మర్చి గారి కళ్ళు పీకేసేవాళ్ళు ఈయన కళ్ళు ఈయన పీకేసుకున్నాడన్న ధన్యవాదాలు.